హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి 15,000 బడ్జెట్లో కొన్ని వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. బడ్జెట్లో చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. నేనైతే వాటిలో కొన్నిటిని అయితే పిక్ చేశాను, మంచి మొబైల్స్ని. వాటిని అయితే ఈ వీడియో అయితే చూద్దాం. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ మొబైల్స్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నుంచి వీళ్ళైతే ఇన్ఫినిక్స్ 50X అనే ఒక మొబైల్ అనేది తీసుకొచ్చారు. ఈ మొబైల్ మనకి 11,500 ఆ బడ్జెట్లో అయితే ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. మొబైల్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. ఇది ఒక పవర్ఫుల్ ప్రాసెసర్. ఆ బడ్జెట్లో వచ్చేసరికి 11,500లో ఇది మంచి ప్రాసెసర్ అనే చెప్పాలి. ఇక ఈ మొబైల్లో IPS LCD డిస్ప్లేని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. బడ్జెట్ పరంగా 11,500 మీ బడ్జెట్ అయితే ఈ మొబైల్ని అయితే మీరైతే తీసుకోవచ్చు. ఈ మొబైల్లో బ్యాటరీ వచ్చేసరికి మనకి 5000 mAh బ్యాటరీని అండ్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా ఈ మొబైల్లో వీళ్ళు మిలిటరీ గ్రేడ్ బాడీతో అయితే ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ IP64 వాటర్ రేటింగ్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ మనకి కెమెరా వచ్చేసరికి 50 MP కెమెరా అయితే వస్తుంది. మీకు బ్రాండ్తో సంబంధం లేదు, ఏ బ్రాండ్ అయినా పర్లేదు అనుకుంటే కనుక ఈ మొబైల్ అయితే మీరైతే తీసుకోవచ్చు. ఈ మొబైల్లో ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ని యూజ్ చేశారు. వాల్యూ ఫర్ మనీ 11,500 బడ్జెట్లో. ఇక వీటిలో తర్వాత మొబైల్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ లవర్స్ కోసం అయితే ఈ మొబైల్ని అయితే నేనైతే పిక్ చేశాను. ఇదైతే కొంచెం ఓల్డ్ మొబైలే, కానీ మంచి స్పెక్స్తో అయితే ఉంది. ఈ మొబైల్ శాంసంగ్ M35. ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి వీళ్ళు Exynos 1380 ప్రాసెసర్ని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. అండ్ 50 MP బ్యాక్ కెమెరా అయితే వస్తుంది ఈ మొబైల్. ఈ మొబైల్లో డిస్ప్లే మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వీళ్ళైతే తీసుకొచ్చారు. 5000 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్లో ఎటువంటి ఛార్జర్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడు, ఓన్లీ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 13,800కి అయితే వస్తుంది. మీ ప్రయారిటీ మెయిన్గా డిస్ప్లే అయితే కనుక ఈ మొబైల్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. దీనికి సక్సెసర్ శాంసంగ్ M36 కూడా వీళ్ళైతే తీసుకొస్తున్నారు. డేట్ అయితే మనకైతే సరిగ్గా అయితే తెలియదు, అది కూడా సేమ్ స్పెక్స్తో అయితే రావచ్చు. మనకు తెలిసిన విషయమే, వీళ్ళైతే ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే పెడతారు. మినిమం M36 వచ్చేసరికి మనకి 18,000 ఆ రేంజ్లో అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మీకు కనుక మొబైల్ డిస్ప్లే పరంగా తీసుకోవాలనుకుంటే కనుక ఈ మొబైల్కి అయితే వెళ్ళిపోండి, శాంసంగ్ M35. బడ్జెట్లో మనకి నెక్స్ట్ మొబైల్ అయితే Realme P3. ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది మ్యాక్సిమం మనకి డ్రాగన్ 7S Gen 1 ప్రాసెసర్తో అయితే సమానంగా అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ IP69 వాటర్ రెసిస్టెంట్గా అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి 50 MP మెయిన్ కెమెరా అయితే వస్తుంది ఈ మొబైల్. మీకు ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలంటే ఈ మొబైల్కి అయితే వెళ్ళండి. ఈ మొబైల్ అయితే మనకి 16,000 అలా బడ్జెట్లో అయితే ఉంది. మనకి కార్డ్ అవర్స్ అవన్నీ యూజ్ చేస్తే కనుక ఈ మొబైల్ మనకి 15K ఆ రేంజ్కి అయితే వచ్చేస్తుంది. ఆ రేంజ్లో అయితే మీకైతే వాల్యూ ఫర్ మనీ ఈ మొబైల్ వచ్చేసరికి. నేనైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను. మీ ప్రయారిటీ డిస్ప్లే అనుకుంటే కనుక మీరు శాంసంగ్ M35 మొబైల్కి అయితే వెళ్ళండి. మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా 11,500 ఉంది అనుకుంటే కనుక మీరు ఇన్ఫినిక్స్ 50Xకి అయితే వెళ్ళండి. మనకి మంచి ప్రాసెసర్ అనేది వీళ్ళైతే యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ పరంగా ఈ మొబైల్ అయితే మంచిగానే ఉంటుంది, కానీ బ్రాండ్ వాల్యూ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక ఫైనల్గా మీ మెయిన్ ప్రయారిటీ కెమెరా అనుకుంటే కనుక మీరు Realme P3 మొబైల్కి అయితే వెళ్ళండి. ఇది మంచి మొబైల్, ఆల్రౌండర్ మొబైల్గా కూడా మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ని మంచి పర్ఫార్మెన్సే ఉంటుంది బడ్జెట్లో. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.